హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఆర్ లెర్నర్స్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ మనకి స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ అని చెప్పేసి ఉంది. ఇక్కడ స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ ఏ విధంగా జరుగుతుంది, మార్క్స్ ఎన్ని ఉంటాయి, ఎంత టైం రాయాలి అని చెప్పేసి ఫస్ట్ ఇక్కడ చూద్దాం. ఫస్ట్ మనకి ఇక్కడ చూసినట్లయితే 4 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4. అండ్ పేపర్ 1లో మనకి సబ్జెక్ట్స్ ఏంటంటే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అనమాట. పేపర్ 1లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్. అక్కడ మనకి క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ 150 క్వశ్చన్స్ ఉంటాయి. టైం ఏమో 2.5 అవర్ ఉంటుంది. మ్యాక్సిమం మార్క్స్ 150 అనమాట. పేపర్ 2లో వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. దాంట్లో ఫస్ట్ సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, నెక్స్ట్ ఓవర్వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్, సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అని చెప్పేసి మనకి పేపర్ 2లో క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇక్కడ కూడా మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్ టైము, 150 మ్యాక్సిమం మార్క్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పేపర్ 3. పేపర్ 3లో మనకి ఎకానమీకి అండ్ డెవలప్మెంట్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ కూడా మనకి 150 మార్క్స్కి 2.5 అవర్ టైం ఉంటుంది. పేపర్ 4 వచ్చేసి తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ గురించి అయితే క్వశ్చన్స్ ఉంటాయి. దాంట్లో మనకి 3 ఫేజెస్ ఉన్నాయి. ద ఐడియా ఆఫ్ తెలంగాణ, మొబిలైజేషనల్ ఫేజ్, టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి మనకి ఇక్కడ త్రీ సెక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్స్ టైము, 150 మ్యాక్సిమం మార్క్స్ అనమాట. తర్వాత వచ్చేసి ద రిటర్న్ ఎగ్జామ్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూ. రిటర్న్ ఎగ్జామ్ మాత్రం మనకి ఇంగ్లీష్, తెలుగు అండ్ ఉర్దూలో ఉంటుంది. నెక్స్ట్ మనకి సిలబస్ ఏముందో చూద్దాం. సిలబస్ గ్రూప్ 2 సర్వీసెస్ యొక్క సిలబస్ ఏంటంటే పేపర్ 1 మనం అనుకున్నాం కదా, జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అని. దాంట్లో మనం చూసినట్లయితే జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో ఏమేం చదువుకోవాలి, ఏమేమి నేర్చుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అన్నమాట. కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అంటే మన రాష్ట్రానికి సంబంధించినవి అండ్ నేషనల్, జాతీయానికి సంబంధించినవి అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కరెంట్ అఫైర్స్ అయితే అన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అలాగే జనరల్ సైన్స్, ఇండియాస్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్కి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. తర్వాత వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ వీటికి సంబంధించిన క్వశ్చన్స్. హిస్టరీ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. ఇండియాకి సంబంధించిన హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన క్వశ్చన్స్. అట్లాగే మళ్ళీ పర్టికులర్గా మనం టీఎస్పిఎస్సికి రాస్తున్నాం కాబట్టి దీంట్లో మళ్ళీ తెలంగాణకి సంబంధించిన సొసైటీ గురించి, కల్చర్ గురించి, ఆర్ట్స్, లిటరేచర్ వీటన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్ కూడా మళ్ళీ సపరేట్గా వస్తాయన్నమాట. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సోషల్ ఎక్స్క్లూషన్, రైట్స్, ఇష్యూస్ అండ్ ఇంక్లూజివ్ పాలసీస్ ఇవన్నీ కూడా మనకి వీటికి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకు వస్తూ ఉంటాయి. తర్వాత మనకి బేసిక్ ఇంగ్లీష్ మీద కూడా మనకి ఫస్ట్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్లో బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉంటాయి. దాని ఏంటంటే ఏ బేస్ మీద ఉంటాయంటే 10th క్లాస్ స్టాండర్డ్ వరకు మాత్రమే ఉంటాయి అన్నమాట. 10th క్లాస్ వరకు మనం ఏ విధమైన ఇంగ్లీష్ నేర్చుకొని ఉంటామో అంటే ఎర్రర్స్, ఓకేనా, అలాంటి చిన్న చిన్న మిస్టేక్స్, ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం అలాంటి క్వశ్చన్సే ఉంటాయి అనమాట. ఓన్లీ 10th స్టాండర్డ్ వరకే ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 2. పేపర్ 2లో మనకి ఏమేమి క్వశ్చన్స్ ఉంటాయి అనుకున్నాం, హిస్టరీకి, పాలిటీ అండ్ సొసైటీకి సంబంధించిన క్వశ్చన్స్ ఉంటాయి అనుకున్నాం కదా. దాంట్లో పర్టికులర్గా మళ్ళీ హిస్టరీలో ఏం చదవాలి, పాలిటీలో ఏం చదవాలి, సొసైటీకి సంబంధించినవి ఏం చదవాలి అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఒకసారి చూద్దాం. సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, సోషియో కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. దాంట్లో ఏం నేర్చుకోవాలి, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సొసైటీ అండ్ కల్చర్, ఎర్లీ అండ్ లాటర్ వేదిక్ కల్చర్, రిలీజియస్ మూమెంట్స్ ఇన్ 6th century BC, జైనిజం అండ్ బుద్ధిజం, సోషియో కల్చరల్ అండ్ ఎకనామిక్ కంట్రిబ్యూషన్ డ్యూరింగ్ మౌర్యాస్, గుప్తాస్, పల్లవాస్, చాళుక్యాస్, చోలాస్, అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్, హర్ష అండ్ రాజ్పుత్ ఏజ్. చూసారా, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ 10thలో, ఇంటర్లో లేదంటే డిగ్రీలో కూడా మనం ఇవన్నీ నేర్చుకున్నవేనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ వేదిక్ కల్చర్కి, రిలీజియస్ మూమెంట్స్కి సంబంధించినవి, 6th centuryకి, జైనిజం గురించి, బుద్ధిజం గురించి, ఓకేనా.
అండ్ అలాగే మనకి పల్లవాస్, చాళుక్య, చోళులు వీళ్ళందరికీ సంబంధించిన వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ గురించి వాళ్ళ టైంలో ఎలా ఉన్నింది ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మనం చదువుకోవాలన్నమాట. తర్వాత వచ్చేసి ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్, సోషియో ఎకనామిక్, కల్చరల్ కండిషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండర్ ద సుల్తనేట్, సూఫీ అండ్ భక్తి మూమెంట్స్. ఇవన్నీ కూడా మీరు కావాలంటే ఒకసారి మళ్ళీ 10th బుక్స్, ఇంటర్ బుక్స్ తిరిగేయండి. మీకు ఈ పేర్లన్నీ కనపడకపోతే అప్పుడు మళ్ళీ నన్ను అడగండి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం చదువుకున్నవేనండి. ఏ బుక్స్ చదవాలని చాలామంది యూట్యూబ్లో చాలామందిని అడుగుతూ ఉంటారు, బుక్స్ ఏం ప్రిఫర్ చేయాలి అంటే. ఏంటంటే మీరు ఇక్కడ దీనికి దానికి అంటే మీరు బుక్స్ అడుగుతున్నారు కదా, దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే 10th బుక్స్, ఇంటర్ బుక్స్ ఒక్కొక్కటి అన్నీ చదువుకుంటూ ఉండాలి. అక్కడ మీరు అడిగేది ఏంటంటే అన్నీ కలిపి ఒకటే బుక్లో ఉన్న బుక్స్ ఏవైతే ఉంటాయో అవి కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఆల్మోస్ట్ అన్ని సబ్జెక్ట్స్ బుక్స్లో అంటే అందరూ ఆథర్స్ రాసిన బుక్స్లో కూడా మనకు అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. కాకపోతే వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మనకి స్టడీ బుక్స్ అనమాట. అంటే ఏంటి, మన క్లాసెస్లో మనం 6th, 7th, 8th, 9th, 10th వీటన్నిటి గురించి చదువుకొని ఉంటాం. ఓకేనా. ఆ బుక్స్ మీరు ఒక్కసారి అంటే మనకి టైం ఉంటే వాటిని రిఫర్ చేస్తేనే బెటర్, ఇంకా ఈజీగా మనకి. ఎందుకంటే మనకి ఆల్రెడీ పెద్ద ఉన్న పాఠాలు అంటే పెద్దగా ఉన్న లెసన్స్ని షార్ట్ చేసి మనకి టెక్స్ట్ బుక్స్లో ఎక్కిస్తారు. అంటే ఏంటి, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ని మనకి లెసన్గా షార్ట్ చేసి చిన్నగా చేసి మన యొక్క పాఠ్య పుస్తకాల్లో ఇస్తారన్నమాట. కాబట్టి మీరు ఆ పెద్ద పుస్తకాలు చదివే బదులు ఈ చిన్న పుస్తకాలు, ఎందుకంటే మన బుక్సే ఉండొచ్చు, లేదంటే మన పిల్లల బుక్సే ఉండొచ్చు, మన చుట్టుపక్కల వాళ్ళ బుక్సే ఉండొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏం చదవాలి, చోలాస్ గురించి చదవాలి, బుద్ధిజం గురించి చదవాలి, జైనిజం గురించి చదవాలి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదవాలి అని మనకి ఇక్కడ ఇస్తున్నారు. కాబట్టి దాని గురించిన ఇన్ఫర్మేషన్ మన బుక్స్లోనే ఉన్నప్పుడు మనం కొత్తగా బుక్స్ నేర్చుకోవాలి, బుక్స్ కొనాలి, చదవాలని కాదు. మోస్ట్లీ ఎవరైతే మేము కొనలేము, అదే అట్లా అని చెప్పేసి ఎవరైతే అనుకుంటారో, లేకపోతే మాకు ఏం చదవాలో తెలియదు అనుకుంటారో, మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ముందు మీరు ఏవేవి చదవాలి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారో వాటిని ఒక దగ్గర మీరు నోట్ డౌన్ చేసుకోండి. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చదవాలి, అండ్ అలాగే వేదిక్ కల్చర్ గురించి చదవాలి. 1, 2, 3 ఇట్లా నెంబరింగ్ చేసుకొని ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ 1 by 1 రాసుకోండి. రాసుకున్న తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి మనకి ఏ టెక్స్ట్ బుక్లో ఉంది, మీరు దాన్ని అంటే ఏంటి, ఏ టెక్స్ట్ బుక్లో ఉంది అని చెప్పేసి మీరు అన్ని టెక్స్ట్ బుక్స్ వెతకాల్సిన అవసరం లేదు. 1 by 1 ఇప్పుడు 10th టెక్స్ట్ బుక్స్ తీసుకోండి. మీరు చదువుతూ ఉంటే మీకు అంటే తెలుస్తుంది అనమాట. సోషల్ తీసుకొని చదువుతున్నారు అనుకోండి, సోషల్లో మీకు అక్కడ ఏది వస్తుంది ఏంటనేది మీకు అక్కడ తెలుస్తుంది. అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇక్కడ ఎక్కడైతే ఒక బుక్లో మీరు పక్కన రాసి పెట్టుకున్నారో అక్కడ మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పక్కన 10th క్లాస్లో ఇది ఉంది, 9th క్లాస్లో ఇది ఉందని అక్కడ రాసుకొని అక్కడ మీరు ఏవైతే టెక్స్ట్ బుక్స్ చదువుతారో ఆ టెక్స్ట్ బుక్స్లోంచే మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. కొత్తగా వాటి కోసం మళ్ళీ బుక్స్ చదవాలి ఇట్లాంటివన్నీ అవసరం లేదు. ఎందుకంటే గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఆల్రెడీ నేను కూడా రాశానండి ఇంతకుముందు, బట్ జరగలేదన్నమాట. అయితే ఇక్కడ చేసేది ఏంటంటే బుక్స్ కొంటాం, చదువుతాం, ప్రిపేర్ అవుతాం. అక్కడ మనకి 500 ఉద్యోగాలకి 5 లక్షల మంది రాస్తూ ఉంటారు. ఇప్పుడు గ్రూప్ 2 అయినా అంతే, గ్రూప్ 1 అయినా అంతే, ఏదైనా సరే ఉద్యోగాలు తక్కువ ఉంటాయి అండ్ రాసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అవునా. వాళ్ళలో ఎవరికి వస్తుందో ఆ 500 మెంబర్స్ ఎవరు అవుతారో, ఆ 200 మెంబర్స్ ఎవరు అవుతారు అనేది ఎవరికి తెలియదు. కానీ అందరు కూడా మేము రావాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఎవరైతే ఆ 5 లక్షల్లోంచి 500 మంది జాబ్ కొడతారో వాళ్ళని తీసుకొచ్చేసాను. వీళ్ళు అంటే యూట్యూబ్లో కానీ వీళ్ళందరూ ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళని తీసుకొచ్చి మా ఇన్స్టిట్యూషన్లో చదువుకోవటం వలన, మా బుక్స్ చదవడం వల్లనే వీళ్ళు టాప్ అయ్యారు, వీళ్ళకి అందుకే జాబ్ వచ్చిందని చెప్తారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, 5 లక్షల మంది వాళ్ళ దగ్గరే చదివారు అనుకుందాం. ఇప్పుడు 5 లక్షల మంది అప్లై చేస్తారు, 500 ఉద్యోగాలు ఉన్నాయి. ఆ 5 లక్షల మంది కూడా వాళ్ళ దగ్గరికే వెళ్ళి చదువుకొని వాళ్ళ బుక్సే చదివి వాళ్ళతోనే మంచిగా అంటే వాళ్ళు ఏది చెప్తే అది మంచిగా కరెక్ట్గా నేర్చుకొని వెళ్ళి ఎగ్జామ్ రాశారనుకోండి, ఈ 500 ఉద్యోగాలను 5 లక్షల మందికి ఇప్పిస్తారా వాళ్ళు? లేదు కదా. మీరు ఏది చదువుతున్నారు, ఏ ఇన్స్టిట్యూషన్లో చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు అనేది ఇవన్నీ కూడా వేస్ట్ ఆఫ్ టైం అండి. మీరు చేయాల్సింది ఏంటంటే ఆ సబ్జెక్ట్ మీకు ఎక్కడ దొరుకుతుంది అనేది చూసుకుంటే చాలు. ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ కొనాలి ఇవన్నీ ఆలోచించద్దు. మీరు చేయాల్సింది ఏంటి, అవి మన టెక్స్ట్ బుక్స్లోనే దొరుకుతాయి.
ఓకేనా. సింప్లిఫై చేసిన లెసన్స్ మన టెక్స్ట్ బుక్స్లోనే దొరుకుతాయి కాబట్టి అవి చదువుకున్నా సరిపోతుంది. అట్లాగే మనకి ఆన్లైన్లో కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసి మీరు గూగుల్లో టైప్ చేశారనుకోండి, దాని గురించి వికీపీడియాలో కానీ లేకపోతే ఇంకెవరైనా వెబ్సైట్స్లో కానీ ఇంత ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంటుంది. ఓకేనా. అవన్నీ రిఫర్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది తప్ప వాటి కోసం పర్టికులర్గా బుక్సే కొనాలి చదవాలని అయితే ఏమీ లేదు. అంటే మీరు కొనుక్కోగలిగితే కొనుక్కోండి, తప్పలేదు. మీరు కొనుక్కుంటాం మేము దాంట్లోనే చదువుతామంటే అదే చదువుకోండి, నేను కాదనట్లేదు. ఎవరైతే మేము కొనలేకపోతున్నాం, మేము ఎక్కడికి వెళ్ళి కొనాలో తెలియట్లేదు అని అనుకుంటారో వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నాను. మీరు చేయాల్సింది ఏంటంటే మన టెక్స్ట్ బుక్స్ ఏవైతే మనకి 6th to 10th 11th అంటే ఇంటర్లో డిగ్రీలో ఉన్న టెక్స్ట్ బుక్స్తో పాటు 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో కూడా సోషల్ ఏదైతే ఉంటుందో సోషల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. అవి నేర్చుకుంటే అంటే అవన్నీ బట్టి కొట్టమని కాదు, అవి చదివేటప్పుడు మీకే తెలుస్తుంది. అంటే మనకి ఈ మ్యాటర్ అంతా ఇవన్నీ కవర్ అవుతున్నాయా లేదా, మౌర్యాస్ గురించి, గుప్తాస్ గురించి, పల్లవాస్ గురించి ఇవన్నీ కూడా మనకు అక్కడ వస్తూ ఉంటాయి. అవి చదువుతూ ఉంటే మీకే తెలుస్తుంది అనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఎకనామిక్కి సంబంధించిన క్వశ్చన్స్ అయితే మనకి 10th వరకు ఉండవు. ఓకేనా. ఓన్లీ సోషల్కి హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్సే మనకి ఎక్కువ ఉంటాయి. జాగ్రఫీకి హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ చాలా ఎక్కువగా మనకి 10th వరకు ఉన్న బుక్స్ అండ్ ఇంటర్ వరకు మనకి దొరుకుతాయి అన్నమాట. అండ్ తర్వాత ఏంటంటే ఈ సోషల్ ఎకనామిక్స్ గురించి కొన్ని బుక్స్ అయితే మనం వాటిలో కూడా ఉంటాయి అన్నమాట. బట్ ఎక్కువ అయితే ఉండదు. మనకి డిగ్రీ లెవెల్ బుక్స్ అయితే ఉంటాయి కదా, అంటే డిగ్రీ టెక్స్ట్ బుక్స్ నేను చెప్పేది ఏంటంటే డిగ్రీ టెక్స్ట్ బుక్స్ అనమాట. డిగ్రీలో కూడా మనకి హిస్టరీ, ఎకనామిక్స్, జాగ్రఫీ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఆ టెక్స్ట్ బుక్స్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 కోసం రాసిన బుక్స్ అని, గ్రూప్ 2 కోసం పబ్లిష్ చేసిన బుక్స్ అని, గ్రూప్ 1 కోసం పబ్లిష్ చేసిన బుక్స్ అని దొరికే బుక్స్ కాకుండా టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని నేర్చుకోవడం వల్ల మీకు యూజ్ అవుతుంది. ఓకేనా. తర్వాత ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దామా. ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్ ఏ సోషియో ఎకనామిక్ కల్చరల్ కండిషన్స్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అండర్ ద సుల్తనేట్ సూఫీ అండ్ భక్తి మూమెంట్స్, ద మొఘల్స్, సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, రైస్ ఆఫ్ మార్థస్ అండ్ దేర్ కంట్రిబ్యూషన్ టు కల్చర్, సోషియో ఎకనామిక్ కల్చరల్ కండిషన్స్ ఇన్ ద డెక్కన్ అండర్ ద బహమనీస్ అండ్ విజయనగర, లిటరేచర్, ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్. ఓకేనా. ఇక్కడ చూసారా మన బహమనీ సుల్తాన్స్ గురించి, విజయనగర లిటరేచర్, ఆర్ట్ వీటన్నిటి గురించి కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్లో ఆ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. మీరు చేయాల్సింది ఏంటంటే డిగ్రీ టెక్స్ట్ బుక్స్, ఇంటర్ టెక్స్ట్ బుక్స్, 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ నేర్చుకుంటే సరిపోతుంది. పర్టికులర్గా వాటి కోసం బుక్స్ కొనాల్సిన అవసరం లేదు. మనకి దగ్గరలో హెచ్ఈసి, సిఈసి చదివే వాళ్ళు, ఏమంటారు బిఏ డిగ్రీ చదివే వాళ్ళ దగ్గర ఉన్న బుక్స్ ఏవైతే ఉంటాయో అవి మనకి యూజ్ అవుతాయి. అంతకుమించి వేరే బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. తర్వాత అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్, రైస్ అండ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్కి సంబంధించింది మనకి సోషల్ బుక్స్లో రాదా. సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ పాలసీస్, కార్నివాలిస్, వాల్సిలీ, విలియం బెంటిక్, డల్హౌసీ అండ్ అదర్స్ వీటన్నిటి గురించి కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్లోనే ఇన్ఫర్మేషన్ అనేది దొరికిద్ది. ఓకేనా. నెక్స్ట్ ద రైస్ ఆఫ్ సోషియో రిలీజియస్ రీఫార్మ్ మూమెంట్స్ ఇన్ ద 19th century, 19th centuryకి సంబంధించిన రీఫార్మ్ మూమెంట్స్ అనమాట. తర్వాత సోషల్ ప్రొటెస్ట్ మూమెంట్ ఇన్ ఇండియా, జోబితా అండ్ సావిత్రిబాయి పూలే, అయ్యంకాళి, నారాయణ గురు, పెరియార్ రామస్వామి నాయకర్, గాంధీ, అంబేద్కర్ ఎక్సెట్రా, ఇండియన్ ఫ్రీడమ్ మూమెంట్ గురించి వీటన్నిటి గురించి కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్లోనే దొరుకుతాయి. ఈ డిగ్రీ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ అయితే సరిపోతాయి, మళ్ళీ అవి అంతకన్నా ఎక్కువ బుక్స్ కూడా అవసరం లేదు. ఓకేనా. సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ కండిషన్స్ ఇన్ ఏన్షియంట్ తెలంగాణ, శాతవాహన, ఇక్ష్వాకుకాస్ అండ్ విష్ణుకుండనీస్, ముడిగొండ అండ్ వేములవాడ చాళుక్యస్, రిలీజియన్, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్, ఆర్కిటెక్చర్, మిడివల్ తెలంగాణ, కంట్రిబ్యూషన్ ఆఫ్ కాకతీయాస్, రాచకొండ అండ్ దేవరకొండ వెలమాస్, కుతుబ్ షాహీ, సోషియో ఎకనామిక్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్స్, ఎమర్జెన్స్ ఆఫ్ కాంపోజిట్ కల్చర్, ఫెయిర్స్, ఫెస్టివల్స్, మొహరం, ఉర్స్, జాతరస్ ఎక్సెట్రా వీటన్నిటి గురించి కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్లోనే ఇన్ఫర్మేషన్ దొరికిద్ది. ఓకేనా. శాతవాహనుల గురించి, ఇక్ష్వాకుల గురించి, విష్ణుకుండనుల గురించి, ముదిగొండ, వేములవాడ చాళుక్యాల గురించి, వాళ్ళ యొక్క రిలీజియన్ గురించి, లాంగ్వేజ్, లిటరేచర్, ఆర్ట్ వాళ్ళ కాలంలో ఎలా ఉండింది, ఆర్కిటెక్చర్ ఎలా ఉండింది, మిడివల్ తెలంగాణ గురించి, కాకతీయాల గురించి, రాచకొండ, దేవరకొండ, వెలముల గురించి, కుతుబ్ షాహీల గురించి, వాళ్ళ టైంలో ఎకనామిక్ కల్చర్ ఎట్లా ఉండింది, సోషియో ఎకనామిక్ ఎట్లా ఉండింది, కల్చరల్ డెవలప్మెంట్స్ ఏంటి. ఓకేనా. మన
వాళ్ళ ఫెయిర్స్ ఏంటి, ఫెస్టివల్స్ ఏంటి, మొహరం జాతరలు ఇవన్నీ ఎలా ఉండేవి, వీటన్నిటి గురించి కూడా మనకి డిగ్రీ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి. నెక్స్ట్ చూస్తే ఫౌండేషన్ ఆఫ్ అసఫ్ జాహీ ఝాన్సీ ఫ్రమ్ నిజాం ఉల్ ముల్క్ టు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, సాలార్ జంగ్ రిఫార్మ్స్, సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్, జాగీర్దార్స్, జమీందార్స్, దేశముఖ్స్ అండ్ దొరాస్, వెట్టి బఘేలా సిస్టమ్స్, పొజిషన్ ఆఫ్ ఉమెన్, ఓకేనా, అండ్ పొజిషన్ ఆఫ్ ఉమెన్, రైస్ ఆఫ్ సోషియో కల్చరల్ మూవ్మెంట్స్ ఇన్ తెలంగాణ, ఆర్య సమాజ్, ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహిళా సభ, ఆది హిందూ మూవ్మెంట్, లిటరరీ అండ్ లైబ్రరీ మూవ్మెంట్స్, ట్రైబల్ అండ్ పీజంట్ రివోల్ట్స్ అంటే రైతులు ఉద్యమాలు చేస్తారు కదా అవి, రామ్జీ గోండ్, కుమరం భీమ్ అండ్ తెలంగాణ పీజంట్ ఆర్మ్డ్ స్ట్రగుల్, పోలీస్ యాక్షన్ అండ్ ద ఎండ్ ఆఫ్ నిజాం రూల్, లాస్ట్కి పోలీస్ వాళ్ళ యొక్క అంటే గవర్నమెంట్ పని తీసుకొని నిజాం వాళ్ళ రూల్ని అప్పటి వరకు ఎట్లా ఆపేసింది దాని గురించి, వీటన్నిటి గురించి కూడా మనకి టెక్స్ట్ బుక్స్లోనే దొరుకుతాయి. ఓకేనా, అది కూడా మనకి పర్టికులర్గా ఆల్మోస్ట్ ఇంటర్ వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి. అది దొరకనివి కొన్ని ఏవైతే ఉన్నాయో అవి మనకి డిగ్రీ టెక్స్ట్ బుక్స్లో దొరుకుతాయి. అన్ని టెక్స్ట్ బుక్స్ని గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు. మన చుట్టుపక్కల పిల్లలందరూ చదువుతూ ఉంటారు, వాళ్ళ బుక్స్ తీసుకొని చదువుకున్నా కూడా సరిపోతుంది ఫ్రీ టైంలో. ఓకేనా, నెక్స్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటిక్స్. ఓకేనా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి అంటే మన రాజ్యాంగం గురించి, పాలిటిక్స్ గురించి ఉంటుందన్నమాట. ఎవల్యూషన్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, నేచర్ అండ్ సేలియన్ ఫీచర్స్, నెక్స్ట్ ఫండమెంటల్ రైట్స్, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ద స్టేట్ పాలసీ, ఫండమెంటల్ డ్యూటీస్, డిస్టింక్టివ్ ఫీచర్స్ ఆఫ్ ద ఇండియన్ ఫెడరలిజం, డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెజిస్లేటివ్, ఫైనాన్షియల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్, యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, గవర్నర్, చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, పవర్స్ అండ్ ఫంక్షన్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, అమెండ్మెంట్ ప్రొసీజర్స్, అమెండ్మెంట్ యాక్ట్స్, వీటన్నిటి గురించి కూడా డీటెయిల్స్ అనేవి మనకి మన యొక్క సోషల్ బుక్స్లోనే దొరుకుతాయి అన్నమాట. ఓకేనా, అది కూడా డిగ్రీ లెవెల్ వరకు. రూరల్ అండ్ అర్బన్ గవర్నెన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ద 73rd అండ్ 74th అమెండ్మెంట్ యాక్ట్స్. ఓకేనా, ఎలక్ట్రల్ మెకానిజం, ఎలక్ట్రల్ లాస్, ఎలక్షన్ కమిషన్, పొలిటికల్ పార్టీస్, యాంటీ డిఫెక్షన్ లా అండ్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్, జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ఇండియా, జ్యుడిషియల్ రివ్యూ, జ్యుడిషియల్ యాక్టివిజం, సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్. సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్స్ గురించి కూడా మనకి ఇంటర్లో కూడా ఇంటర్కి సంబంధించిన సోషల్ బుక్స్లో కూడా ఉంటుంది, కావాలంటే మీరు ఒకసారి రిఫర్ చేయండి. రాజనీతి శాస్త్రం అని మనకు ఒక సబ్జెక్ట్ దొరుకుతుంది కదా, ఓకేనా, అది ఇంతకుముందు మనం సివిక్స్ అనేవాళ్ళు, ఇప్పుడు మనకి అదే దాన్నే రాజనీతి శాస్త్రం అని చెప్పేసి అంటున్నారు అనమాట, పొలిటికల్ సైన్స్ అని చెప్పి. పొలిటికల్ సైన్స్లో ఇప్పటి వరకు మనం ఏవైతే చూస్తున్నామో వీటన్నిటికీ కూడా మనకి మీకు సబ్జెక్ట్ అనేది మీకు పొలిటికల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్లో అయితే దొరుకుతుంది. ఓకేనా, ఏది ఏ టెక్స్ట్ బుక్స్లో దొరుకుతుందని చెప్పేసి నేను చెప్తున్నాను, జాగ్రత్తగా చూసుకోండి. నెక్స్ట్ స్పెషల్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్, మైనారిటీస్, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్, నేషనల్ కమిషన్స్ ఫర్ ద ఎన్ఫోర్స్మెంట్, నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, ఉమెన్స్, మైనారిటీస్ అండ్ హ్యూమన్ రైట్స్, వీటన్నిటి గురించి కూడా మనకి పొలిటికల్ సైన్స్ రాజనీతి శాస్త్రం టెక్స్ట్ బుక్లో దొరుకుతుంది. తెలుగు మీడియం వాళ్ళైనా సరే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే, ఎవరైనా సరే. నెక్స్ట్ నేషనల్ ఇంటిగ్రేషన్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. ఓకేనా, ఇంటర్నల్ స్క్రూటినీ, ఇంటర్ స్టేట్ డిస్ప్యూటీస్, అవన్నిటికీ కూడా మనకి రాజనీతి శాస్త్రంలో దొరుకుతుంది. తర్వాత వచ్చేసి సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పబ్లిక్ పాలసీస్ అనమాట. ఇండియన్ సోషల్ స్ట్రక్చర్, సేలియన్ ఫీచర్స్ ఆఫ్ ఇండియన్ సొసైటీ, ఫ్యామిలీ, మ్యారేజ్, కిన్షిప్, క్యాస్ట్, ట్రైబ్, ఎథెన్సిటీ, రిలీజియన్ అండ్ ఉమెన్, అండ్ సోషల్ ఇష్యూస్, ఇన్ఈక్వాలిటీ అండ్ ఎక్స్క్లూషన్. ఓకేనా, క్యాస్టిజం, కమ్యూనలిజం, రీజియనలిజం, వైలెన్స్ అగైన్స్ట్ ఉమెన్, చైల్డ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్, డిసబిలిటీ, ఏజ్డ్ అండ్ థర్డ్ ట్రాన్స్జెండర్ ఇష్యూస్, ఇవన్నిటి గురించి కూడా మనకి సమాధానం అనేది మన యొక్క టెక్స్ట్ బుక్స్లోనే దొరుకుతుంది. మనకి ఎన్ని రకాల టెక్స్ట్ బుక్స్ ఉంటాయి దాంట్లో, మనకి సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్ అని చెప్పేసి మనకి ఇవన్నీ ఉంటాయి కదా, వీటన్నిటిలో కూడా మనకి ఈ ఆన్సర్స్ అన్నీ దొరుకుతాయి అన్నమాట. హిస్టరీలో కూడా సోషల్ పాలసీస్ అండ్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, అఫర్మేటివ్ పాలసీస్ ఫర్ ఎస్సీస్, ఎస్టీస్, ఓబీసీ, ఉమెన్, మైనారిటీస్, లేబర్, డిసబుల్డ్ అండ్ చిల్డ్రన్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్, ఎంప్లాయ్మెంట్, పావర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్స్, రూరల్ అండ్ అర్బన్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, ఇవన్నీ కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్లోనే దొరుకుతాయండి. తర్వాత సొసైటీ ఇన్ తెలంగాణ, సోషియో కల్చరల్ ఫీచర్స్ అండ్ ఇష్యూస్ ఇన్ తెలంగాణ, వెట్టి, జోగిని, దేవదాసి సిస్టమ్, వీటి గురించి కూడా మనకి మన యొక్క డిగ్రీ టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది. ఇంటర్లో ఉందో లేదో నేను కరెక్ట్గా చూడలేదు, డిగ్రీలో అయితే కన్ఫర్మ్ ఉంటుంది.
ఉంటుంది. చైల్డ్ లేబర్, గర్ల్ చైల్డ్, ఫ్లోరిసిస్ అండ్ మైగ్రేషన్, ఫార్మర్స్, ఓకేనా, ఆర్టిసనల్ అండ్ సర్వీస్ కమ్యూనిటీస్ ఇన్ డిస్ట్రెస్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు వరకు మనం పేపర్ 1, పేపర్ 2 చూసుకున్నాం. పేపర్ 3 వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇది మనకి డైరెక్ట్గా మనం దాంట్లోనే చూసుకోవచ్చు. మనకి ఎకనామిక్స్ చాప్టర్ ఉంటుంది కదా, సబ్జెక్ట్ ఉంటుంది కదా, అందులోనే చూసుకోవచ్చు. ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్, డెమోగ్రఫీ, నేషనల్ ఇన్కమ్, ప్రైమరీ అండ్ సెకండరీ సెక్టార్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్, ప్లానింగ్, నీతి ఆయోగ్ అండ్ పబ్లిక్ ఫినాన్స్. ఇప్పుడు వరకు మనం చూసిన వాటిలో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ మనకి ఇంటర్ లెవెల్లో ఉన్న ఎకనామిక్స్ టెక్స్ట్ బుక్లోనే ఇవన్నీ దొరుకుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ దాంట్లో మనకి స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ తెలంగాణ ఎకానమీ, డెమోగ్రఫీ అండ్ హెచ్ఆర్డీస్, అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టర్, స్టేట్ ఫైనాన్స్, బడ్జెట్ అండ్ వెల్ఫేర్ పాలసీస్. ఇవన్నీ కూడా మనకి ఇంటర్ లెవెల్లో ఉన్న టెక్స్ట్ బుక్లోనే దొరుకుతాయండి. మరి కొంచెం లెసన్స్, ఆ చిన్న లెసన్సే మనకి ఏ విధంగా సరిపోతాయని చెప్పేసి మీరు అడుగుతుండొచ్చు. బట్ కన్ఫామ్గా సరిపోతాయి, నేను చెప్తున్నా కదా. ఎందుకంటే దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని ఆల్రెడీ షార్ట్ చేసి ఇంపార్టెంట్ అంటేనే కదా మనకి లెసన్గా ఇచ్చింది. ఇప్పుడు మనం ఒక పెద్ద కథ ఉంటుంది, దాన్ని షార్ట్ చేసేసి చిన్న కథగా, అంటే ఒక షార్ట్ స్టోరీగా రాస్తే ఆ పెద్ద కథలో ఉన్న సారాంశం మొత్తం ఆ చిన్న కథలో ఉంటుందనే కదా. అలా లేకుండా ఏదో అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, అక్కడ ఒక సెంటెన్స్, ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకొచ్చి ఒక చిన్న కథనైతే ఫామ్ చేయరు కదా. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మనకి మీరు పెద్ద పెద్ద బుక్స్లో పెద్దగా ఎక్కువ వివరంగా చదివినా అదే ఉంటుంది. మీరు ఇప్పుడు మన టెక్స్ట్ బుక్స్లో ఆల్రెడీ దాంట్లోంచి మొత్తం అంతా ఇంపార్టెంట్ విషయాలని క్రోడీకరించి చిన్నగా చేసి మనకి లెసన్స్ రూపంలో ఇస్తారు. కాబట్టి దాన్ని చదవటం వల్ల మనకి ఎక్కువ యూజ్ ఉంటుందని చెప్తున్నా. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్, గ్రోత్, డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్, పావర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, రీజనల్ ఇన్ఈక్వాలిటీస్, ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. వీటన్నిటికీ కూడా మీరు తెలుగు మీడియం వాళ్ళైనా సరే, ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే, మీ టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీ ఇంటర్ టెక్స్ట్ బుక్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మీ దగ్గర లేకపోతే మీ పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, మనకు తెలిసిన వాళ్ళు, మన చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉన్న ఇంటర్ టెక్స్ట్ బుక్స్, సిఈసి, హెచ్ఈసి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి చూడండి. మీకు ఇక్కడ ఏవైతే మనకి సైడ్ హెడ్డింగ్స్ మనం చదువుతున్నామో, అంటే మనకి పేపర్ 3లో ఏమేమి వస్తాయి అని చెప్పేసి మనం సైడ్ హెడ్డింగ్స్ చదువుతున్నామో అవన్నీ మీకు అందులో కనపడకపోతే మనకు మళ్ళీ ఇక్కడ ఇదే వీడియో కింద మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు, ఓకేనా. ఎందుకంటే ఇంటర్లో ఉంటాయి కొన్ని, ఈ డిగ్రీలో ఉంటాయి కొన్ని అయితే 10th లెవెల్ వరకు కూడా ఉంటాయి. కాకపోతే 10th లెవెల్ వరకు మనకి చాలా చిన్న చిన్న లెసన్స్ అంటే ఇస్తారు. కాబట్టి మనం ఇంటర్ లెవెల్, డిగ్రీ లెవెల్ టెక్స్ట్ బుక్స్ కూడా చూసుకోమని చెప్తున్నాను, అంతే. నెక్స్ట్ వచ్చేసి పేపర్ 4 అండి. పేపర్ 4లో మనకి మొత్తం అంతా కూడా తెలంగాణ మూవ్మెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ గురించే ఉంటుంది. ఇది కూడా మనకి తెలంగాణ మూవ్మెంట్ గురించి కూడా 10th, ఇంటర్, డిగ్రీ మూడిట్లో కూడా మనకు ఉంటుంది, ఓకేనా. అలాగే మీరు ఇంటర్ బుక్స్ ఎక్కడ తీసుకోవాలి, లేదంటే డిగ్రీ బుక్స్ ఏవి ప్రిఫర్ చేస్తారు, ఏవి చదవాలి అని చెప్పేసి అడిగితే మోస్ట్లీ ఏంటంటే అండి, మనకి ఏవైతే గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయో వాటిలో మనకి ఇచ్చే టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవే బుక్స్ మనకి యూజ్ అవుతాయి, ఓకేనా. అవే బుక్స్ మనకి యూస్ అవుతాయి. గవర్నమెంట్ ఇంటర్ కాలేజెస్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్లో మనకి ఏవైతే హెచ్ఈసి, సిఈసి బుక్స్ ప్రొవైడ్ చేస్తారో ఆ బుక్స్ మనకి యూజ్ అవుతాయి, సరిపోతాయి. తర్వాత ద ఐడియా ఆఫ్ తెలంగాణ, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. తెలంగాణ as a distinctive cultural unit in Hyderabad princely state. Its geographical, culture, socio-political and economic features, people of Telangana, caste, tribes, religion, arts, crafts, languages, dialects, faiths, festivals, important places in Telangana, administration in Hyderabad princely state and administrative reforms of Salar Jung, and origins of the Mulki, non-Mulki issues, Farman of 1919 and definition of Mulki, establishment of Nizam subjects league known as the Mulki League 1935 and its significance, merger of Hyderabad state into Indian Union in 1948, employment policies under military rule and Vellodi 1948 to 1952, violation of Mulki rules and its implications. నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్ స్టేట్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా, ఫార్మేషన్ ఆఫ్ పాపులర్ మినిస్ట్రీ అండర్ బూర్గుల రామకృష్ణారావు అండ్ 1952 ముల్కీ అజిటేషన్, డిమాండ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ పీపుల్ అండ్ సిటీ కాలేజ్ ఇన్సిడెంట్, ఇట్స్ ఇంపార్టెన్స్, జస్టిస్ జగన్ మోహన్ రెడ్డి కమిటీ రిపోర్ట్ 1953, ఇనిషియల్ డిబేట్స్ అండ్ డిమాండ్ ఫర్ తెలంగాణ స్టేట్, రీజన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేట్స్ రికగ్నిషన్ కమిషన్ అండర్ ఫజల్ అలీ ఇన్ 1953, మెయిన్ ప్రొవిజన్స్ అండ్ రికమెండేషన్స్ ఆఫ్ ఎస్ఆర్డీస్
SRC, Dr. B.R. Ambedkar's views on SRC and smaller states. Formation of Andhra Pradesh 1956 Gentleman Agreement, its provisions and recommendations, Telangana Regional Committee, composition and functions and performance, violation of safeguards, migration from coastal Andhra region and its consequences, post 1970, development scenario in Telangana, agriculture, irrigation, power, education, employment, medical and health, etc. Violation of employment and service rules, origins of Telangana agitation, protest in Kottagudem and other places, fast unto death by Ravindranath, 1969, agitation for separate Telangana, role of intellectuals, students, employees in Jai Telangana movement, formation of Telangana Praja Samiti and course of movement and its major events, leaders and personalities, all party accord GO 36, suppression of Telangana movement and its consequences, the 8-point and 5-point formulas implications. ఇక్కడ వరకు మనం చూసింది ఏంటంటే తెలంగాణ ఫస్ట్ ఎలా ఉండింది మనకైతే 1947లో మనకి స్వాతంత్రం ఇండిపెండెన్స్ అయితే వచ్చేసింది. బట్ తెలంగాణ మాత్రం ఇంకా నిజాముల పాలనలోనే ఉండింది. అది 1948లో గవర్నమెంట్ ఏదైతే భారత ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు పోలీసుల ద్వారా మనకి 1948లో హైదరాబాద్ని మళ్ళీ ఇండియాలో కలిపారనమాట. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్లోనే ఉంటుంది. ఓకేనా. వాళ్ళు అడిగేది ఏంటి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మల్టిపుల్ చాయిస్ రూపంలో అడుగుతారు. అవునా, మీరు దానికోసం ఏదో పెద్ద ఇంతలా పుస్తకాలు దొరుకుతాయి. ఎలా అంటే చేతితో పట్టుకోవడానికి కూడా బరువుగా ఉండేలాగా అంతంత బుక్స్ చదవాల్సిన అవసరం లేదు. ఇంపార్టెంట్ పాయింట్స్ని మన టెక్స్ట్ బుక్స్లో ఇస్తారు కాబట్టి మీరు ఆ టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. ఓకేనా. ఇవన్నీ కూడా సో తెలంగాణ అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్లోనే దొరుకుతాయి అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి అంటే ఇప్పటి వరకు తెలంగాణ ఫస్ట్ నిజాంల కాలం నుంచి ఇప్పుడు ప్రజెంట్ మళ్ళీ తెలంగాణ స్టేట్ ఫామ్ అయింది. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్లో కలిసిపోయింది కదా, తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు తెలంగాణ సపరేట్ స్టేట్గా ఫామ్ అయింది కదా, అక్కడి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్లోనే దొరుకుతుంది. తర్వాత మొబిలైజేషనల్ ఫేజ్ 1971 నుంచి 1990 మధ్యలో తెలంగాణకు సంబంధించిన డీటెయిల్స్ అనమాట. తర్వాత టువర్డ్స్ ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ 1991 నుంచి 2014 ఈ మధ్యలో తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ ఏ విధంగా జరిగింది, పబ్లిక్ అవేకనింగ్ అండ్ ఇంటెలెక్చువల్ రియాక్షన్ అగైన్స్ డిస్క్రిమినేషన్, ఫార్మేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్, articulation of separate Telangana identity, initial organizations raised the issues of a separate Telangana Information Trust, Telangana Aikya Vedika, భువనగిరి సభ, తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభ, వరంగల్ డిక్లరేషన్, తెలంగాణ విద్యావంతుల వేదిక ఎక్సెట్రా, రోల్ ఆఫ్ యూనివర్సిటీ అండ్ కాలేజ్ స్టూడెంట్స్, ఉస్మానియా అండ్ కాకతీయ యూనివర్సిటీస్. ఓకేనా. అంటే తెలంగాణ మూమెంట్లో విద్యావంతులు కానీ ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ ఎట్లా పార్టిసిపేట్ చేశారు, అప్పట్లో ఉన్న తెలంగాణ ఐక్య వేదిక, భువనగిరి సభ, తెలంగాణ జనసభ ఇవన్నీ కూడా ఏ విధంగా మనకి తెలంగాణ వచ్చేలాగా చేశాయి, దాంట్లో కాలేజ్ స్టూడెంట్స్ పాత్ర ఏంటి, ఉస్మానియా అండ్ కాకతీయ యూనివర్సిటీస్లో ఉన్న స్టూడెంట్స్ ఏ విధమైన పాత్ర పోషించారు, వాటన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ అనమాట. తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర సమితి ఇన్ 2001, తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ అని చెప్పేసి మనకి 2001లో స్టార్ట్ చేశారు కదా, దాంట్లో పొలిటికల్ రిలైన్మెంట్ అండ్ ఎలక్ట్రల్ అలయన్స్ ఇన్ 2004 అండ్ లాటర్ ఫేజ్ ఆఫ్ తెలంగాణ మూవ్మెంట్ టీఆర్ఎస్ ఇన్ యూపీఏ, గిగ్లానీ కమిటీ, తెలంగాణ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఇవన్నీ కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీ, తర్వాత ఇవన్నీ కూడా వీటికన్నిటికీ సంబంధించిన డీటెయిల్స్ అనమాట. ఇవన్నీ కూడా ఎవరు స్టార్ట్ చేశారు అండ్ డిమాండ్ ఫర్ సెపరేట్ స్టేట్ హుడ్, ఫాస్ట్ అండ్ టు డెత్ బై చంద్రశేఖర్ రావు, ఫార్మేషన్ ఆఫ్ పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ, ఫాస్ట్ అంటూ డెత్ అంటే ఆమరణ నిరాహార దీక్ష చేశారు కదా, చనిపోయే వరకు చేస్తానని మనకి కేసీఆర్ గారు అప్పట్లో ఆయన ద్వారా వచ్చిందని చెప్పేసి ఆ డీటెయిల్స్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయన్నమాట. రోల్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ, లెఫ్ట్ పార్టీస్, టీడీపీ, ఎంఐఎం అండ్ అదర్ పొలిటికల్ పార్టీస్ సచ్ ఎస్ తెలంగాణ ప్రజా ఫ్రంట్, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ ఎక్సెట్రా, దళిత్ బహుజన్ సంగ్రామ్స్ అండ్ గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్స్, అదర్ జాయింట్ యాక్షన్ కమిటీస్ అండ్ పాపులర్ ప్రొటెస్ట్, సూసైడ్స్ ఫర్ ద కాజ్ ఆఫ్ తెలంగాణ కోసం ఎంతోమంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. పొలిటికల్ పార్టీస్ ఏ విధంగా దాంట్లో పార్టిసిపేట్ చేసినాయి, ఏ విధంగా వాళ్ళ యొక్క పాత్ర పోషించాయి, ఇవన్నీ కూడా మనకి
మనకి సంబంధించిన పేపర్ 4 ఏదైతే ఉందో మనకి అక్కడ వస్తాయన్నమాట. దానికి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఇవే ఉంటాయి. తర్వాత వచ్చేసి కల్చరల్ రివైవలిజం ఇన్ తెలంగాణ అండ్ అదర్ సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ఇన్ తెలంగాణ మూమెంట్, లిటరరీ ఫార్మ్స్, పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ అండ్ అదర్ కల్చరల్ ఎక్స్ప్రెషన్స్, రైటర్స్, పోయట్స్, సింగర్స్, ఇంటలెక్చువల్స్, ఆర్టిస్ట్, జర్నలిస్ట్, స్టూడెంట్స్, ఎంప్లాయీస్, అడ్వకేట్స్, డాక్టర్స్, ఎన్ఆర్ఐస్, ఉమెన్ అండ్ సివిల్ సొసైటీ గ్రూప్స్, ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, casts, communities and other social groups in transforming the agitation into a mass movement, ఇంటెన్సిఫికేషన్ ఆఫ్ మూమెంట్, ఫార్మ్స్ ఆఫ్ ప్రొటెస్ట్ అండ్ మేజర్ ఈవెంట్స్, సకల జనుల సమ్మె అంటే అందరూ కలిసి సమ్మె చేయటం అనమాట. నాన్ కోఆపరేషన్ మూమెంట్, మిలియన్ మార్చ్ ఎక్సెట్రా ఇవన్నీ కూడా ఎలా చేశారు, అందరూ ఎవరెవరు దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఏ విధంగా పార్టిసిపేట్ చేశారు, మనుషులు అంటే తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా జాగృతం చేశారు, ఇవన్నిటికీ సంబంధించిన క్వశ్చన్స్ అనమాట. తర్వాత పార్లమెంటరీ ప్రాసెస్, యూపీఏ గవర్నమెంట్ స్టాండ్ ఆన్ తెలంగాణ, ఆల్ పార్టీ మీటింగ్, Anthony Committee, statements on Telangana by Central Home Minister Sri Krishna Committee report and its recommendations, AP Assembly and Parliamentary proceedings on Telangana, Declaration of Telangana State in Parliament, Andhra Pradesh State Recognition Act 2014, elections and victory of Telangana Rashtra Samiti and the first government of Telangana State. ఎప్పుడు మనకి 2014లో మొదటి గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్ర సమితి అండ్ ద ఫస్ట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఫస్ట్ గవర్నమెంట్ ఎవరు ఫామ్ చేశారో మనకి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఫామ్ చేశారనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్ వరకు మొత్తం అన్ని డీటెయిల్స్ అనేవి మనకి ఈ పేపర్ 4 ఏదైతే ఉందో దాంట్లో వస్తాయి. ఓకేనా. పేపర్ 4లో ఓన్లీ తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్ గురించి మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. అవి కూడా 150 క్వశ్చన్స్ ఉంటాయి. 150 క్వశ్చన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకి 10th నుంచి 10th ఇంటర్ డిగ్రీ ఈ 3 యొక్క టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుంది. దాంట్లో మీకు ఎక్కడ ఎతకాలి, టెక్స్ట్ బుక్స్ మొత్తం ఇంత పెద్దగా ఉంటాయి, దాంట్లో ఎక్కడ ఎతకాలంటే ఫస్ట్ మీరు కాంటెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి. విశేష సూచిక ఓపెన్ చేస్తే అక్కడ మీకు కనపడతాయి తెలంగాణకి సంబంధించిన తెలంగాణ చరిత్ర లేదంటే తెలంగాణ ఫార్మేషన్ అని చెప్పేసి మీకు కనపడతాయి అనమాట. ఆ లెసన్స్ ఓపెన్ చేసి చూస్తే మీకు తెలంగాణకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అట్లాగే మిగతావన్నీ కూడా ఎకానమీ గురించి చదవాల్సిన బుక్స్ ఏంటంటే మనకి ఎకనామిక్స్ ఉంటుంది కదా, ఆ బుక్స్ చదివితే సరిపోతుంది. అది కూడా మనకి 10th నుంచి అయితే 10th ఇంటర్ డిగ్రీ ఈ 3 యొక్క టెక్స్ట్ బుక్స్ అయితే సరిపోతాయి. వాటి కోసం సపరేట్గా బుక్స్ కొనాల్సిన అవసరం అయితే ఉండదు. అండ్ మోస్ట్లీ నేను ముందు చెప్పినట్టుగానే మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ మనకి రాసే వాళ్ళేమో చాలామంది ఉంటారు, అంటే వేలల్లో లక్షల్లో ఉంటారు, ఉద్యోగాలు మాత్రం 100లోనే ఉంటాయి. అవునా. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 100 ఉద్యోగాల కోసం 1000 మందిలో పోటీ పడేటప్పుడు మీరు బాగా పోటీ పడాలనేది ఓకే. మీరు ఎంత పోటీ పడినా సరే ఆ ఉద్యోగాలు మాత్రం అంతమందికే వస్తాయి తప్ప మనం ఇప్పుడు 4 లక్షల మంది రాసాం కదా అని చెప్పేసి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వరు. సపోజ్ చెప్తున్నా 4 లక్షల మందికి కూడా అందరూ మంచిగా రాసినా సరే అందరికీ ఉద్యోగాలు ఇచ్చే అవకాశం అయితే ఉండదు. మళ్ళీ వాళ్ళలో ఇంటర్వ్యూస్ అనో ఏదో ఒకటి పెట్టి వాళ్ళలో కొంతమందిని అయితే సెలెక్ట్ చేస్తూ ఉంటారు. అటువంటి దానికోసం మీరు చాలా కష్టపడ్డా సరే మీకు వచ్చేవి అవే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మీరు నార్మల్గా ఈజీగా చదువుకుని నేర్చుకున్నా సరే వచ్చేవి అవే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి, మీరు ఓన్లీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అంతకుమించి మీరు బుక్స్ కొనాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద బుక్స్ కొనాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మేము కొనుక్కుంటాం అందులోనే చదువుకుంటామంటే ఓకే. మీరు ఒకవేళ కొనుక్కోవాలనుకున్నా సరే మీరు చేయాల్సింది ఏంటంటే మోస్ట్లీ టెక్స్ట్ బుక్స్ అనమాట. డిగ్రీ టెక్స్ట్ బుక్స్, ఇంటర్ టెక్స్ట్ బుక్స్ అండ్ 10th వరకు ఉన్న టెక్స్ట్ బుక్స్ ఇవి నేర్చుకుంటే మీకు సరిపోతుంది. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటో తెలుసా, మనకి మెటీరియల్ 6th to 10th అనమాట, లేదంటే 6th to 12th ఇక్కడ వరకు ఉండే సోషల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో అవి చదువుతారు ఫస్ట్. ఓకేనా. ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి బీటెక్ డిగ్రీ ఏదో ఒకటి కంప్లీట్ చేసి ఉంటారు, డిగ్రీయో పీజీయో కంప్లీట్ అయిపోయి ఉంటుంది. 10th వరకు ఉన్న నాలెడ్జ్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి అంతగా గుర్తుండవు అనమాట. చాలా రోజులు అయిపోతుంది కాబట్టి మర్చిపోతారు. కాబట్టి వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే 6th to 10th వరకు ఉన్న సోషల్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చుకొని ఫస్ట్ అవి చదువుతారు. ఈ విషయం రాంగ్ అని మీకు అనిపిస్తే మీరు ఎవరిని అంటే ఇంతకుముందు ఆల్రెడీ చెప్పిన వాళ్ళు ప్రిలిమ్స్కి ప్రిపేర్ అయ్యారు, యూపీఎస్సీ టాపర్స్ అని చెప్పేసి వీడియోస్ పెడుతూ ఉన్నారు కదా, వాళ్ళందరి దగ్గర కామెంట్ చేసి అడగండి. ఎందుకంటే మీరు ఫస్ట్ ఏం ప్రిపేర్ అయ్యారంటే ఎవరైనా సరే ముందు ప్రిపేర్ అయ్యేది ఏంటో తెలుసా, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న సోషల్ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతారు. ఓకేనా. ఆ తర్వాత మాత్రమే మిగతా టెక్స్ట్ బుక్స్ అనమాట. ఓకే.
ఓకేనా. ఇంటర్ టెక్స్ట్ బుక్స్ కూడా యూజ్ అవుతాయి, మనకి డిగ్రీ టెక్స్ట్ బుక్స్ కూడా యూజ్ అవుతాయి. మనకి పీజీ లెవెల్ అసలు అవసరమే లేదు. అండ్ పర్టికులర్గా మనకి బయట దొరికే బుక్స్ కూడా వాటి అవసరమే లేదు. మీరు చేయాల్సింది ఏంటి, 6th to 10th వరకు ఉన్న సోషల్ టెక్స్ట్ బుక్స్, తర్వాత ఇంటర్లో సోషల్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ అంటే సిఈసి హెచ్ఈసి ఉంటాయి కదా, వాటికి సంబంధించిన సబ్జెక్ట్ బుక్స్. అండ్ తర్వాత డిగ్రీలో కూడా సేమ్ అనమాట. డిగ్రీలో కూడా మనం బిఏ తీసుకున్నట్టే దాంట్లో కూడా మనకి ఈ సబ్జెక్ట్సే ఉంటాయి, సిఈసి హెచ్ఈసి ఉంటాయి అనమాట. హిస్టరీ, ఎకనామిక్స్, సివిక్స్, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ ఉంటాయి. ఓకేనా. సోషియాలజీ, వీటి టెక్స్ట్ బుక్స్ మనకి సరిపోతాయి. తెలంగాణ గురించి అయితే మనకు ఆల్రెడీ మన టెక్స్ట్ బుక్స్లోనే ఉంటుంది. ఆ మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఆల్రెడీ మనకిచ్చిన ఏదైతే టెక్స్ట్ బుక్స్ ఉంటాయో, హిస్టరీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఉంటాయో వాటిలోనే తెలంగాణకి సంబంధించిన మ్యాటర్ అంతా ఉంటుంది. కాబట్టి మీరు పర్టికులర్గా వాటి కోసం వేరే వేరే చదవాల్సిన అయితే అవసరం లేదు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఫస్ట్ మనం చెప్పినట్టు జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రం మీకు ఏ టెక్స్ట్ బుక్లో దొరకవు. ఓకేనా. వాటి కోసం మీరు న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్ వీటిని మాత్రం రిఫర్ చేస్తూ ఉండాలి. అది కాకుండా మిగతా ఏవైతే ఉన్నాయో హిస్టరీ, ఎకానమీ, తెలంగాణ మూమెంట్ అంటే పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మాత్రం ఈజీగా మీరు మీ టెక్స్ట్ బుక్స్ చదివి, అంటే మన దగ్గర ఏవైతే టెక్స్ట్ బుక్స్ ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ చదివి మీరు వీటికి సంబంధించిన ప్రిపరేషన్ అయితే 100% చేసుకోవచ్చు. ఓన్లీ జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ చూడటం వల్ల, కరెంట్ అఫైర్స్ తెలుసుకోవడం వల్ల మాత్రమే మీరు జనరల్ స్టడీస్ పేపర్ని క్లియర్ చేయగలుగుతారు. మిగతావి మాత్రం ఓన్లీ టెక్స్ట్ బుక్స్ సరిపోతాయి. 6th to 10th అండ్ ఇంటర్, డిగ్రీ టెక్స్ట్ బుక్స్ అయితే మనకి ఎనఫ్ అనమాట. ఇంకా వేరే టెక్స్ట్ బుక్స్, ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ని కొనుక్కోవాలి, ఎవరు రాసిన బుక్స్ కొనాలి, ఇవన్నీ అవసరం లేదు. ఏవైతే మన టెక్స్ట్ బుక్స్ ఉంటాయో అవి చాలా మంచి మంచి ప్రొఫెసర్స్ చేత, లెక్చరర్స్ అంటే ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత రాపిస్తారు. వాళ్ళ చేత ఆ లెసన్స్ అనేవి మౌల్ చేపిస్తారు. కాబట్టి మీరు అవి చదువుకుంటే సరిపోతుంది. అంతకుమించి వేరే నేర్చుకోవాల్సిన అవసరం లేదు. గ్రూప్ 1 అయినా, గ్రూప్ 2 అయినా, ఎవరైనా సరే. ఓకేనా. జనరల్ స్టడీస్ మాత్రం ఇంతకుముందు చెప్పినట్లుగా బేసిక్ 10th ఇంగ్లీష్, 10th క్లాస్ స్టాండర్డ్ ఇంగ్లీష్ కావాలి. అండ్ అలాగే కరెంట్ అఫైర్స్ అనమాట. ఓకేనా. అవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్ అండ్ జనరల్ అబిలిటీస్కి సంబంధించి, మిగతా అవన్నీ కూడా మనకి మన టెక్స్ట్ బుక్స్ నుంచే ఆన్సర్స్ వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీకు తెలిసిన గ్రూప్ 2 ఎవరైతే చదువుతున్నారో మీ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరికీ వీడియో షేర్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. And please do subscribe for my channel for more videos. Thank you for watching.